హలో అన్న, మీ పేరు? నా పేరు నాగశివ. ఓకే అన్న, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగాయి, జూన్ 4 రిజల్ట్స్ వస్తున్నాయి. మరి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు? జగన్ ఫామ్ చేస్తాను, వైఎస్ఆర్సీపీ. కానీ దేశంలోనే ఎక్కువ ఓటింగ్ ఏపీలో వచ్చింది, 82% వచ్చింది. చూస్తే జగన్కి వ్యతిరేకత పెరిగింది అనుకోవచ్చు కదా, వ్యతిరేకత ఓట్లు వేశారనుకోవచ్చు కదా. వ్యతిరేకత అని చాలామంది అనుకుంటున్నారు. 3% అప్పటికిప్పటికి 3%తో రూరల్ ఒక 2%, రూరల్ అన్నీ జగన్కే పడ్డాయి అనుకున్నారు. ఇంకా ఈ 1% అటు ఇటు ఉంది. సో 1%లో 0.7% జగన్కే పడతాయని చాలామంది విశ్లేషకులు వీళ్ళు సర్వేలు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు, బీజేపీ అలాగే జనసేన ముగ్గురు కలిసి వచ్చేసారు, పోటీ చేశారు కదా. మరి జగనే గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఎంత? జగనే గెలుస్తారంటే ప్రతి ఒక్క ఊరు బాగా డెవలప్ అయింది. అంటే ఊరు డెవలప్ అవ్వడం అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, డెవలప్మెంట్ అయినారు. అందరూ చాలామంది డెవలప్మెంట్ అంటే ఏంది, ఏదో రాష్ట్రాలు అవి కాదు కదా. అది 2014లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారు, అంటే కలిసి కాదు సపోర్ట్ చేశారు, గెలిచారు. 2019లో విడివిడిగా పోటీ చేశారు, ఓట్ బ్యాంక్ చీలింది. కానీ ఇప్పుడు 2024లో మరీ కలిసిపోయారు కాబట్టి ఓట్ బ్యాంక్ వీళ్ళకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా. అది కన్వర్ట్ కాలే, పబ్లిక్ తెలిసిపోయింది బాగా. కన్వర్ట్ అవుతుంది అనుకున్నారు కానీ కన్వర్ట్ కాలే. ఇంకోటన్నా, జగన్ 5 years డేలో ఏమి డెవలప్మెంట్ అవ్వలేదు, ప్రజల్ని సోమరిపోతులు చేశారు, నిరుద్యోగం పెరిగిపోయింది, డెవలప్మెంట్ అనేది లేదు అంటున్నారు. దానికోసం ఏమంటారు మీరు? సార్, ఊర్లో గ్రామ సచివాలయాలు వచ్చినాయి, గ్రామ రైతు భరోసాలు వచ్చినాయి, డాక్టర్ ఏమంటారు ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నాడు. ఏ రోజు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీరు సచివాలయం అంటున్నారు కదా, కానీ సచివాలయం వాళ్ళు ఎక్కువ ఎలక్షన్స్ అప్పుడు జగన్ కోసం పనిచేసినారు అంటున్నారు చాలామంది. జగన్ కోసం పార్టీ తరఫున వాళ్ళు ఎన్నో విమర్శించడానికి చాలా ఉంటాయి. వాళ్ళకు 68 లక్షల మంది అవతాతలకు ఓటు వాళ్ళకు డబ్బులు లేకుండా చేసినారు లాస్ట్ మూమెంట్లో. వాళ్ళు కూడా వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారు. సచివాలయం అన్నారు కాబట్టి అన్న, డిగ్రీలు చదివి 5,000 రూపాయలకు ఉద్యోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సచివాలయంలో 5,000 రూపాయలు ఉద్యోగం చేయట్లేదు, వాలంటీర్ చేస్తున్నాడు. వాలంటీర్ కూడా ఖాళీగా ఉంటున్నాడు, ఒక గంట తిరుగుతాడు, 50 ఏళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అది ఏం వాలంటీర్ రెగ్యులర్గా మార్నింగ్ టు ఈవినింగ్లో ఆఫీస్లో కూర్చోలేక ఊరికి టెంపరరీ నువ్వు వచ్చిన కాఫీ టీ. చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తున్నారు కదా, నమ్మరండి. అది వాళ్ళు వద్దు, వాళ్ళు వస్తే సైట్ కొడుతున్నారు, వాళ్ళని బీట్ కొడుతున్నారు. ఆడవాళ్ళకి మొగోళ్ళు లేనప్పుడు వీళ్ళు వచ్చి బీట్ కొడుతున్నారు, సైట్ చేసిన అనేవాళ్ళు. మళ్ళీ అదే వాళ్ళనే మేము 10,000 ఇస్తామంటే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారన్న, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, రుణమాఫీ కానీ, దాని గురించి ఏమంటారు? ఎవరు నమ్మరు సార్, సూపర్ 6 నమ్మరు, సూపర్ 7 నమ్మరు. ఎందుకంటే అప్పుడు చేసింటే నమ్మిండు, ఇప్పుడు ఎవరు చేయలే కదా. మరి జగన్కి ఎన్ని సీట్లు వస్తాయంటారన్న? 125, 126, 130 రావచ్చు. గవర్నమెంట్ జగనే ఫామ్ చేస్తారు 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.